భారత క్రీడాభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ పై ఆశలు పెంచిన వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా ఫైనల్ బరిలో దిగకుండానే స్టార్ రెజ్లర్ పోరాటం ముగించింది. ఈ ఎపిసోడ్ ఒక్కసారిగా దుమారం రేపుతుంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. వెంటాడిన దురదృష్టం, ఫైనల్ కు చేరిన పతకం లేదు, ముంచేసిన ఓవర్ వెయిట్, అభిమానుల గుండెలు వద్దలు. ఆమె వ్యవస్థతో కుస్తీ చేసింది. ముందు తరం కోసం విధానాలనే ప్రశ్నించింది. ఢిల్లీ గడ్డ మీద అవమానాలు ఎదుర్కొంది. అలాంటి వినేష్ ఫోగట్ కు ఇప్పుడు పారిస్ గడ్డపైనా కలిసి రాలేదు. ఫైనల్ చేరిన భారత రెజ్లర్ ను దురదృష్టం వెక్కిరించింది. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉందని ఆర్గనైజర్లు వేటు వేశారు. పతకం ఆశలు గల్లంతయ్యేలా చేశారు. దీంతో వినేష్ ఫోగట్ ఒట్టి చేతులతోనే స్వదేశం చేరబోతోంది. నిజానికి పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. 50 కిలోల విభాగంలో పోటీ పడింది. ఈవెంట్ ఆరంభం నుంచి ప్రత్యర్థులను ఓ పట్టు పట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను కూడా ఓడించి ఔరా అనిపించింది. రెజ్లింగ్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన తొలి భారత మహిళా రెజ్లర్ గాను హైలైట్ అయింది. గోల్డ్ మెడల్ ఖాయమనుకోనేలా అంచనాలు పెంచేసింది. ఫైనల్ బౌట్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసేలా చేసింది. కానీ అంతలోనే పిడుగులాంటి వార్త వచ్చింది. నిర్ణీత బరువు కంటే వినేష్ 100 గ్రాములు ఎక్కువగా ఉందని తేలింది. అంతే, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. భారత్ ఖాతా నుంచి ఓ మెడల్ వెళ్లిపోయింది. ఒలింపిక్స్ లో మెడల్ సంగతి ఎలా ఉన్నా వినేష్ కొంతకాలంగా చేసిన పోరాటాన్ని క్రీడా ప్రపంచం గుర్తు చేసుకుంటోంది. ఎందుకంటే బౌట్ లో ప్రత్యర్థులే కాదు, స్వదేశంలోనూ వినేష్ సవాళ్లను ఎదుర్కొంది. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లింగ్ ఫెడరేషన్ నే ఢీకొట్టింది. కెరీర్ ను పనంగా పెట్టి మరి వ్యవస్థతో యుద్ధం చేసింది. అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తోనే పోరాడింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా హింసిస్తున్నారని పెద్ద ఫైటే చేసింది. వరల్డ్ క్లాస్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో కలిసి ఢిల్లీ వీధుల్లో గొంతెత్తింది. ఫెడరేషన్ లోని చీడ పురుగులను బయటికి పంపాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ సమయంలో ఆటకు దూరంగా ఉంది. ప్రాక్టీస్ ను పక్కన పెట్టేసింది. భావి తరాలకు సరైన మార్గం చూపాలనుకుంది. బెదిరింపులకు తలగ్గలేదు. అంతు చూస్తామన్న వారి మాటలను కేర్ చేయలేదు. క్రీడలను అమ్మాయిల కెరీర్ గా ఎంచుకోవాలంటే ముందుగా క్రీడా వ్యవస్థలు బాగుండాలని నమ్మింది. రోల్ మోడల్ గా నిలవాలనుకుంది. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక రెజ్లింగ్ పైనే వినేష్ ఫోకస్ చేసింది. కానీ గాయాలు వేధించాయి. ఆసియా క్రీడలకు దూరం అయ్యేలా చేశాయి. జాతీయ క్రీడల్లో 55 కిలోల విభాగంలో పోటీ పడి ఛాంపియన్ గా నిలిచింది. అయితే వినేష్ రెగ్యులర్ గా 53 కిలోల విభాగంలోనే పోటీ పడుతుంది. కానీ వినేష్ కు జూనియర్ అయిన అంతిమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను కొట్టేసింది. దీంతో వెయిట్ కేటగిరీని వినేష్ మార్చుకుంది. 50 కిలోల విభాగానికి మారిపోయింది. 57 కిలోల విభాగానికి మారాలని వైద్యులు సూచించినా వెనక్కి తగ్గలేదు. 50 కిలోల కేటగిరీకి మారాక కూడా పవర్ చూపించింది. మెరుగైన ప్రదర్శనే చేసింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైర్స్ లో పంజా విసిరింది. పారిస్ బెర్తును సొంతం చేసుకుంది. మూడోసారి విశ్వ క్రీడల బరిలో దిగింది. కానీ మెడల్ అందినట్టే అంది దూరమైంది. స్వర్ణ చరిత్ర లిఖిస్తుందనుకున్న చోటే అనర్హత వేటు పడింది. దీంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. విధి ఆడిన వింత నాటకంలో వినేష్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఒలింపిక్ అసోసియేషన్ రూల్స్ పైన దుమారం రేగుతోంది. సెమీస్ బౌట్ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో బరువు పెరగడం ఏంటనే వాదన వినిపిస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయాన్ని ఐఓఏ సవాల్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. వినేష్ ఫోగట్ ఎపిసోడ్ పై ప్రధాని మోదీ కూడా ఆరా తీశారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడారు. ఫోగట్ అనర్హతపై నిరసన తెలపాలని సూచించారు. అదే సమయంలో వినేష్ ఫోగట్ పోరాటాన్ని కీర్తించారు. ప్రతి భారతీయుడికు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. మళ్లీ బలంగా పుంజుకోవాలన్నారు. పారిస్ లో అనర్హత వేటు పడడం తనను బాధిస్తుందన్నారు. ఇక వెయిట్ తగ్గడానికి వినేష్ ఫోగట్ రాత్రంతా కసరత్తులు చేసింది. స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ తో కష్టపడింది. వర్కౌట్స్ తర్వాత 1.5 కిలోలు తగ్గింది. దీంతో డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడింది. అలర్ట్ అయిన అధికారులు వినేష్ ను ఆసుపత్రికి తరలించారు.
భారత రెజ్లర్లపై వేటు పడడంతో మరో ఫైనలిస్ట్ కు స్వర్ణ పతకం దక్కనుంది. సిల్వర్ మెడల్ ను ఎవరికీ కేటాయించరు. సెమీస్ లో ఓడిన ఇద్దరు రెజ్లర్లు కాంస్యం కోసం ఢీకొంటారు.